చిన్న పిల్లలైన చేపల కూరని ఈజీగా చేయొచ్చండి. ఈ ఒక్క వీడియో చూసిండ్రంటే మీరు చేపల కూర చేస్తే ఇక మీరు చేసిన చేపల కూర తిన్నోళ్ళు జీవితంలో మిమ్మల్ని మర్చిపోరు. అంత అద్భుతమైనటువంటి రుచినైతే ఇస్తుంది. అయితే మొత్తానికి మనం ఉప్పు, కారం, పసుపు, తర్వాత కొంచెం నిమ్మకాయ కానీ కొంచెం చింతపండు గుజ్జు కానీ ఇందులో వేసి ఒక అర్ధగంట సేపు దాన్ని మంచిగా నాననిచ్చుకోవాలి. అంటే అది మంచిగా మగ్గాలి. ఈ విధంగా కలిపి చేపలకు బాగా పట్టేటట్టు చూసుకోవాలి. కొంచెం కార్న్‌ఫ్లోర్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఏది కూడా వేయలేను. చూడండి, ఖాళీ ఉప్పు, కారం, పసుపుతోనే ఎంత అద్భుతమైనటువంటి టేస్ట్ వస్తుందంటే మన ఇంట్లో సడన్గా అవి ఏం దొరకాయి. కానీ చేపలు ఉన్నాయనుకోండి ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు, సూప్ చేసుకోవచ్చు, చారు చేసుకోవచ్చు. అసలు తింటుంటే ఉంటుందిగా, మామూలుగా ఉండదు అనుకోండి. తిన్న వాళ్ళకి మాత్రం ఫీలింగ్ ఇప్పుడు నాలుకల పైన నీళ్ళు వచ్చేస్తుంటాయి. అవునా కాదా చెప్పండి. ఎవరెవరికైతే నాలుకల పైన నీళ్ళు వస్తాయో వాళ్ళందరూ కూడా కమెంట్ చేయండి. చేపల కూర అంటే ఫేవరెట్ ఉన్న వాళ్ళు కూడా చేయండి. చేప తినని వాళ్ళది అంటే లక్కీ. చేప తినే వాళ్ళు అయితే చాలా లక్కీ అనుకోండి. ఎందుకంటే చేపలు తినడం వల్ల చాలా మంచి మంచి అంటే విటమిన్స్ మన బాడీలోకి వెళ్తాయి. ఏ విటమిన్తో పాటు నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ప్రతిదీ మనకు తెలివి పెరగాలంటే చేపలు కంపల్సరీ తినాలి. ఎలాంటి దుష్ప్రభావాలు ఉండనటువంటి చేప ఎంత షార్ప్గా ఉంటుంది చూడండి. ఎంత మంచిగా స్విమ్ చేసుకుంటూ వెళ్తుంది. అంత చలాకీగా చులకనగా అంత మంచిగా ఉండాలంటే మీరు మాత్రం ఖచ్చితంగా చేపల కూర తినండి. ఇగో ఈ విధంగా నేనైతే కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత నేను మాత్రం ఎలాంటి కడాయి గిడాయి తీసుకోలేనండి. రొట్టెలు చేస్తాం కదా మనం, జొన్న రొట్టె చేసిన తర్వాత ఆ పెంక ఉంటుంది కదా, ఆ పెంక పైననే దేవడం జరుగుతుంది. మీరు చూడొచ్చు. మరీ ఎక్కువ కేజీలు ఆయిల్ పోస్తే ఆ ఆయిల్ని ఆ నూనెను మళ్ళీ మనం వాడుకోవడానికి వీలు పడదు. అందుకని ఏం చేయాలి, తక్కువే నూనె వేసుకోవాలండి. మరీ ఎక్కువ నూనె వేసుకోవడం వల్ల మంచిది కాదు హెల్త్కి కూడా. మీరు అనుకుంటుండొచ్చు నూనె బగ్గా పోసుకుంటే రుచి ఎక్కువ అవుతుందని, కానీ తక్కువ నూనెలో కూడా చూడండి నేను ఎంత తక్కువ వేసినా ఒక హాఫ్ కటోర నూనెలోనే హాఫ్ కేజీ చేపలు అయితే దేవేస్తున్నా. చూడండి ఇక్కడ కంప్లీట్గా వీడియో మొత్తం పెడతా. ఇది చాలాసేపు కాగనియాలి. చిన్నగా పొయ్యి పైన పెట్టినా కాబట్టి నేను చిన్నగా పెట్టినా. మీరు గ్యాస్ పైననే చేస్తారు నాకు తెలుసు కాబట్టి మీరు మాత్రం ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోండి. ఎంత ఎక్కువసేపు అది పెంక పైన ఉంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఎచ్చిపచ్చి తింటిరంటే మళ్ళీ బాగుండదు. ఇక ఈ విధంగా మొత్తానికి వేయించడం అయిపోయిన తర్వాత జొన్న రొట్టెలతో చేపల కూర, కొర్ర బువ్వతో చేపల కూర తిన్నారంటే మీ జన్మ ధన్యం అయిపోయింది అనుకోండి. ఇంకా నేనైతే చేస్తున్నా చూడండి జొన్న రొట్టె ఫట్ట ఇప్పటిదాకా ఒక 20 రొట్టెలు అయితే కొట్టినా. ఇక లాస్ట్ రొట్టెను మీకైతే చూపిస్తున్నా. రొట్టెలు కంప్లీట్ అయినాకనే నేను అవి దేవినా, కానీ మీకు బోర్ వస్తుంది జొన్న రొట్టె చూస్తే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఫిష్ ఫ్రై పెట్టిన, తర్వాత చేపల కూర పెట్టిన, తర్వాత మాత్రమే ఇదిగో ఈ విధంగా రొట్టె చేస్తున్నా. అందులో నుంచి ఒక 2-3 పీసులు తీసుకొని మనం సూప్ కూడా పెట్టుకోవాలి. అయితే ఆ సూప్కి జొన్న రొట్టెను ఆ ఫిష్ ఫ్రై తోటి తింటుంటే ఉంటుంది ఇక మహా అద్భుతంగా ఉంటుంది. తెలంగాణలో అయితే చాలా మంది తింటారు నాకు తెలిసి. కాబట్టి ఇష్టమైన ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకేంటి మరి మన వంటింటి విశేషాలు చెప్పాలి. ఇది సిటీ స్టైల్ కాదండి, అచ్చమైన పల్లెటూరు స్టైల్ వంటలండి. మనం ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఈజీగా తయారు చేసుకోవచ్చు. హెల్దీ ఫుడ్ ఏ విధంగా ప్రిపేర్ అంటే నా రొటీన్ డైట్ కూడా మీతో పాటు షేర్ చేసుకుంటా. కాబట్టి మెరుపు తీగలాగా సన్నజాజి తీగలాగా నాజుగ్గా కావాలంటే మాత్రం ఖచ్చితంగా మనం రోజు నైట్లో జొన్న రొట్టెతో తినడం స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క బరువు అన్నది తగ్గుతుంది. అది మీరు మల్లె జొన్నలు కానీ పజ్జొన్నలు కానీ ఇలాంటి జొన్న రొట్టె తిన్నారంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది. కనీసం ఒక నెలకొకసారైనా మీరు ఖచ్చితంగా కొర్రబువ్వ జొన్న రొట్టె తిన్నారంటే ఇంకా మర్చిపోరండి. ఇగో చూడండి మా కట్టెల పొయ్యి పైన రొట్టెలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి. ఇక రొట్టె అయితే బాగుంది కదా. చందమామ లాంటి రొట్టె తినాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను బయట కట్టెల పొయ్యి పెడతానండి. ఎక్కువ శాతం కట్టెల పొయ్యి పైననే వండుకుంటాం మేము. గ్యాస్ మాత్రం ఎక్కువ యూజ్ చేయం. కాబట్టి కట్టెల పొయ్యి అంటే ఇష్టమైన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను. కమెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే చేపల కూర అంటే మీకు కూడా ఇష్టం కదా, నాకైతే ఫుల్ ఇష్టం. ఇంకా ఎప్పుడెప్పుడు వంట అవుతుందా, ఎప్పుడెప్పుడు తింటానా అని ఎదురు చూస్తున్నా. ఎందుకంటే నేనే వండుకొని నేనే తినాలి కదా. అందరం తింటాం అనుకోండి, కాకపోతే వంట చేసిన అన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే తినడం. కాబట్టి చూడండి ఎంత అద్భుతంగా వచ్చింది. చాలా ఎక్కడ కూడా మచ్చలేని చందమామలాగా అయితే మనకు రొట్టె రావడం జరిగింది. ఇంకా ఈ రొట్టెతో ఆ చేపల కూర తింటుంటే ఎంత బాగుంటుందో అంటే ఇక మాటలతో చెప్పనవసరం లేదు. ఆల్రెడీ తిన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇక చేసిన అని చెప్పిన కదా, చాలా రొట్టెలు అయితే చేసిన. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి తిందాం.